ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా హైడ్రా పేరు మాత్రం తెగ హల్చల్ చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కాన్సెప్ట్ ను ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ముఖ్యంగా చెరువుల పరిధిలో బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాల్ని హైడ్రా కూల్చివేస్తోంది. ఇక ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి కూడా హైడ్రాకు అదనపు పవర్స్ కూడా వచ్చేలాగా చేశారు. హైడ్రా ఏర్పడినప్పుడు తొలుత జీహెచ్ఎంసీకి చెందిన విజిలెన్స్ విభాగంలోని కొంతమంది సిబ్బందిని హైడ్రాకు కేటాయించడం జరిగింది. ఇక అప్పటి నుంచి వాళ్ళు హైడ్రా పరిధిలో పనిచేస్తూ సాలరీలు మాత్రం జీహెచ్ఎంసీ నుంచి పొందుతూ వస్తున్నారు. దీంతో ఇటీవలే పలుమార్లు కౌన్సిల్ సమావేశంలో హైడ్రాకు కేటాయించిన బల్దియా సిబ్బంది విషయంలో అధికారులు ఆమ్రపాలికి విజిలెన్స్ అధికారులు లేకపోవడం వల్ల వస్తున్న సమస్యలను చెప్పారు. దీంతో ఆమ్రపాలి వెంటనే తమ సిబ్బందిని రిలీవ్ చేయాలంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు గతంలో లేఖలు సైతం రాశారు. కానీ ఆయన మాత్రం దీనిపైన ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. దీంతో దీనిపై సీరియస్ అయిన ఆమ్రపాలి బల్దియా ఉద్యోగులకు డెడ్ లైన్ విధించి బల్దియా విధుల్లోకి రాకుంటే సాలరీలు సైతం నిలిపివేయాలని కూడా ఆర్థిక శాఖకు లేఖలు సైతం రాసినట్టు ప్రచారం జరుగుతోంది. అయినా కూడా ఇప్పటి వరకు విజిలెన్స్ సిబ్బంది హైడ్రా పరిధిలోనే పనిచేస్తున్నారట. దీంతో ఆమ్రపాలి కాస్త దీన్ని సీరియస్ గా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది.